అయితే సంతోష్ గారు ఇప్పుడు ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకుంటున్నారు. చాలా మంది అంటే తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వెయిట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది గోల్డెన్ ఛాన్సే కదా! యెస్. షాహిదా గారు మీరన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వుమెన్ ఓరియెంటెడ్ అయితే గనక ఇది హ్మ్. మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే హ్మ్. వుమెన్‌కి యాస్పిరేషన్స్ ఆబ్వియస్‌లీ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడున్నటువంటి సమాజంలో. కొంతమంది హౌస్ వైఫ్‌గా హోమ్ మేకర్‌గా ఉండి కూడా ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు అండ్ ఎవరైతే వుమెన్ హ్మ్. కొంతమంది వాళ్ళు డొమెస్టిక్ వయలెన్స్‌ని ఫేస్ చేసి ఉంటారు. లేదా కొంతమంది వాళ్ళు డొమెస్టిక్ వయలెన్స్‌ని ఆపాలనుకుంటారు. హుహు. అట్లాంటి వుమెన్ కూడా లా అండ్ ఆర్డర్‌లోకి రావడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఈ నోటిఫికేషన్‌లో మహిళలు ఏ పోస్టులకు మనము దరఖాస్తు చేసుకోవచ్చు? మోర్ ఆర్ లెస్ ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ అండ్ కొన్ని బెటాలియన్ పోస్టులు తప్ప, కొన్ని హ్మ్. స్పెషల్ కేటగిరీ తప్ప హ్మ్. మిగతా అన్ని పోస్టులకి వుమెన్ ఎలిజిబుల్ ఉంటారండి. ఓకే. ఈ నోటిఫికేషన్‌లో ఎస్ఐకి అప్లై చేసుకోవాలా? లేకుంటే కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవాలా? అని చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ ఒక విషయం షాహిదా గారు, ఇండివిజువల్ ఉన్నటువంటి స్టేటస్‌ని బట్టి, ప్రొఫైల్‌ని బట్టి అంటే హ్మ్. ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు గ్రూప్ 4 జాబ్ లాంటివి చేస్తూ ఉన్న వాళ్ళైతే గనుక హ్మ్. ఎస్ఐకి అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి లైఫ్‌లో హ్మ్. అదొక కెరీర్ అప్‌గ్రేడ్ లాగా ఉంటది. హ్మ్. ఆర్ఎల్స్ కొంత నంబర్ ఎక్కువున్న జాబ్స్ అయితే గనుక కానిస్టేబుల్. హుహు. ఎందుకంటే నంబర్ ఎక్కువున్నప్పుడు మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం గూడా ఎక్కువుంటది. రైట్. అట్లాంటి కండిషన్‌లో ఉన్నవాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ మనం తెచ్చుకోవాలనుకునే వాళ్ళు బెటర్ అప్లై ఫర్ బోత్ అండ్ సీరియస్‌లీ ప్రిపేర్ ఫర్ ద కానిస్టేబుల్ అండ్ గెట్ వన్ జాబ్. ఆఫ్టర్ దట్ దే కెన్ ప్రిపేర్ ఫర్ ఫర్దర్ ఎగ్జామ్స్. ఓకే. అంటే 2 అప్లై చేసుకోవచ్చనమాట. ఆబ్వియస్‌లీ ఓకే. 2 అప్లై చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ ఈ టైంలో పోటీ ఎలా ఉంది? అంటే కాంపిటీషన్ ఎలా ఉంది? ఏ లెవెల్‌లో ఉంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటేనే నేమ్‌లోనే ఉంది. హ్మ్. కాంపిటీషన్ అనేది తీవ్రంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏందంటే, ఇప్పుడు మన పాడ్‌కాస్ట్ ద్వారాన గూడా వినేవాళ్ళు గూడా హ్మ్. తెలుసుకోవాల్సింది ఏందంటే, మనకెప్పుడైనా సరే ఒక జాబ్ గావాలి అన్న హ్మ్. యాంగిల్‌లోనే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ హ్మ్. ఫోకస్‌గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. హుహు. సో దట్ కాంపిటీషన్ ఎప్పుడూ ఉండేదే. హ్మ్. సో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటీషన్ హ్మ్. మన పైన మనం కాన్ఫిడెన్స్ ఉంచుకుంటూ హ్మ్. అండ్ దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో ప్రిపేర్ అయితే గనుక మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనము అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? అండ్ ఎలాంటి తప్పులు చేస్తుంటారు ఎక్కువగా? సింపుల్‌గా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫికేషన్‌లో ఇచ్చినటువంటి పోర్టల్ లింక్ ఏదైతే ఉంటుందో, ఆ లింక్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హుహు. పాయింట్ నంబర్ 1. హ్మ్. సెకండ్ ఏందంటే కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్ లేదా అప్లై చేసేవాళ్ళు ఏదో ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళి వాళ్ళతోని అప్లై చేయించుతుంటారు. హ్మ్. ఇక్కడే జరిగేటటువంటి మెయిన్ మిస్టేక్ షాహిదా గారు. ఏందంటే మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గరుండాలి. ఓకే. ఒకవేళ. దాంతో హ్మ్. పాటు మన 10థ్ క్లాస్ మెమో పక్కనుండాలి మనకి. హుహు. సో దట్ 10థ్ క్లాస్ ప్రకారం దాంతో హ్మ్. పాటు ఆధార్ హ్మ్. ప్రకారం హ్మ్. మనం ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ ప్రకారం మన నేమ్ ఉండాలి. ఓకే. అండ్ ఫాదర్ నేమ్. హ్మ్. అండ్ రిమైనింగ్ రిలవెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకోవడం. హ్మ్. అండ్ మెయిన్‌గా హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే గనుక ఈడబ్ల్యూఎస్ ఉండి కూడా అక్కడ ఈడబ్ల్యూఎస్ నో అని పెట్టడము. ఓకే. లేకపోతే బీసీ వాళ్ళు క్రీమీ లేయర్ లేకపోయినా క్రీమీ లేయర్ ఉందని పెట్టడం. హుహు. ఇట్లాంటివి కొద్దిగా కేర్‌ఫుల్‌గా హ్మ్. జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా జాగ్రత్తగా మనము దాన్ని ఫిల్ చేయాలి. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు అప్లికేషన్‌లోనే మనకు అటెన్షన్ లేకపోతే, హ్మ్. రేపు పబ్లిక్ సర్వీస్‌లోకెళ్ళిన తర్వాత మనం అటెంటివ్‌గా హ్మ్. ఉన్నామని జెప్పేసేసి మనం హ్మ్. ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాం? కరెక్ట్. సో, రైట్. అయితే మహిళలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు కొంతమంది ఫిజికల్‌గా ఫిట్ లేము అనేసి చాలామంది భయపడి అప్లైనే చెయ్యరు. సో, మెయిన్ ఏమంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంది కదా! సో, దాంట్లో 5 మినిట్స్ 20 సెకండ్స్‌కి అది పూర్తి చేసేయాలి. సో, దీనికి ఎలా సిద్ధం చేయాలి? ఇక్కడ షాహిదా గారేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాళ్ళ పైన వాళ్ళకొక డౌట్ అనేది ఉంటది. సెల్ఫ్ డౌట్ అనేది ఎవరికైనా ఉంటది. హ్మ్. మీరైనా, నేనైనా, మన మన వీడియో చూస్తున్నటువంటి ఎవరికైనా ఉంటది. థట్ ఈస్ దేర్. హ్మ్. ఫస్ట్ ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. ఎందుకంటే ఈవెంట్స్ అనేది ప్రిలిమ్స్ తర్వాత. ఓకే. ఒకవేళ వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత, హుహు. అంటే వాళ్ళకి మెరిటోరియస్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత, దెన్ ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి స్పెషల్‌గా ట్రైన్ చేసేవాళ్ళున్నారు. దాంతో పాటు వీళ్ళే నాట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద హిస్టరీ గదండీ! వీళ్ళే ఇప్పుడే 800 మీటర్‌కి ప్రిపేర్ అవుతున్నారని జెప్పేసేసి. గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళున్నారు. హుహు. ఇంతకుముందు ఐపీఎస్ ట్రైనీలుగా ఉన్న వాళ్ళున్నారు. రైట్. అండ్ దీనికన్నా ఎక్కువగా మిలిటరీలో ట్రైన్ అవుతున్నటువంటి సీడీఎస్, ఆఫ్‌కా ఇట్లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు గూడా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం చేయగలకపోవడం అంటూ ఏముండదు. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక ప్రాక్టీస్ చేయడం ద్వారా క్లియర్‌గా దీన్ని టాకిల్ చేయొచ్చు. పెద్ద ఇబ్బందేం రాదు మేడం. రైట్. అయితే నేను అడిగిన క్వెషన్ ఇంకొక క్వెషన్ ఏంటంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది కదా! సో, యెస్ మ్యామ్. దాంట్లో 5 మినిట్స్ 20 సెకండ్స్‌కి అది కంప్లీట్ చేయాలి. సో, ఇంట్లో ఉన్న మహిళలు ఎలా దానికి సిద్ధమవ్వాలి? ఫస్ట్ థింగ్ మేడం రెగ్యులర్ వాకింగ్ చేయడం ఫస్ట్. హ్మ్. ఎందుకంటే వాకింగ్‌తోనే స్టార్ట్ చేయాలి. హ్మ్. ముందు ముందే రన్నింగ్ అనేది కరెక్ట్ కాదు. హుహు. సెకండ్ థింగ్ దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే గనుక పార్క్‌లో రన్నింగ్ అని ప్రాక్టీస్ చేయడం. హ్మ్. ఆర్ ఎల్స్ కొద్దిగా అఫోర్డబుల్‌గా చేయగలిగే వాళ్ళు
జిమ్ లో ట్రేడ్మిల్ పైన ప్రాక్టీస్ చేయడం. అండ్ ఫైనల్లీ ఏదైనా మనకి ఈవెంట్స్ మనకి ట్రైనింగ్ చేసేటటువంటి అకాడమీస్ ఉంటాయి కదా, వాళ్ళ అంటే ట్రైనీస్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లో ఎక్స్పర్ట్ తీసుకుంటూ మరి ప్రాపర్ అంటే దీనికన్నా ముందు అంటే మీ రన్నింగ్ కన్నా ముందు ఏదైనా ఒక పొటాషియం కానీ ఇట్లాంటి బనానా లాంటిది తీసుకొని సో దట్ పొటాషియం లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, దెన్ దే కెన్ ఈజీలీ ట్యాకిల్. ఓకే. అయితే ఇప్పుడు మనకు 800 మీటర్స్ రన్నింగ్ కోసము ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి పర్ డేకి? అంటే పర్ డే అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మ్యామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఫిజిక్ ని బట్టి, ఇండివిజువల్ కున్న మోటివేషన్ లెవెల్ బట్టి, ఇండివిజువల్ కున్న సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ని బట్టి, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ కూడా లైక్ వాళ్ళ కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో కొంతమంది ఫిజికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్ద టైం పట్టదు, దే కెన్ ఈజీలీ పికప్. అదే కొంతమంది ఇంటెలెక్చువల్ పైన కెపాసిటీ చేసి ఫిజికల్ యాక్టివిటీ మీద తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు నేను మీకు ఇందాక చెప్పినట్టు గ్రాడ్యువల్లీ రన్నింగ్, దాని తర్వాత వాకింగ్ జాగింగ్, దెన్ దిస్ షుడ్ స్లోలీ అప్గ్రేడ్ టు రన్నింగ్. ఓకే. వాళ్ళ కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి కొంచెం అలవాటు అవుతుంది, ఆ టైంకి సిద్ధంగా ఉంటారు. ఆబ్వియస్లీ మ్యామ్. సో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు Yes. కూడా అప్లై చేయాలనేసి ఉంటారు, కానీ ఇంట్లో ఉండి అంటే వాళ్ళకి ఫిట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నేను చేయగలుగుతానా అనే డౌట్ వాళ్ళలో ఉండిపోతుంది. నేను స్లిమ్ గా లేను కదా, నేను దీనికి ఫిట్ కాదు కదా. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిట్నెస్ అనేది ఇండివిజువల్ స్పెసిఫిక్ కన్నా కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు సర్వ్ టు ద పీపుల్. ఆ పబ్లిక్ సర్వీస్ లో ఉండేటటువంటి పోస్ట్ కి నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా ఉండాలంటే నేను కొన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా. అంటే ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఎంతైతే డెడికేటెడ్ చదువుతున్నామో అదే డెడికేషన్ లెవెల్లో మన ఫిజికల్ ప్రిపేర్నెస్ కూడా ఉండాలి రేపు లా అండ్ ఆర్డర్ కి అన్న ఒక బ్రాడ్ ఆబ్జెక్టివ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది ఒక జస్ట్ ఒక ఎగ్జామ్ లో ఒక టెస్ట్ మాత్రమే చూస్తాం. ఇదే మనం లైఫ్ అండ్ డెత్ లాగా చూస్తే కనుక మీరు అన్నట్టు ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మన సైకలాజికల్ థింగ్. సో మీరు చెప్పినట్లు అంటే మనము ఒక పోలీస్ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మెంటల్లీ మనము దీనికి అర్హులమని మనమే ఎస్ దానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం గా ఏం అనిపించదు. ఎస్ అండి. చాలా బాగా చెప్పారు. సో హైట్ ఎంత ఉండాలంటారు? సో హైట్ అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని కేటగిరీ స్పెసిఫికేషన్ ఉంది. దాని వల్ల మనం ఇప్పుడు ఒక నెంబర్ చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళు అదే నెంబర్ మీద బ్లైండ్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం చెప్పే సజెషన్ ఏంటంటే నోటిఫికేషన్ చూసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ కేటగిరీ రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని సెంటీమీటర్స్ ఉన్నారా లేదా, అంత హైట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం బెటర్ మేడం. ఓకే. సో అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో చాలా మంది మహిళలు రాయాలని ఉంటుంది, వాళ్ళకి పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళు మెయిన్ సో దీనికి వద్దులే అనుకుంటూ ఉంటారు కదా. సో మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? సి మేడం, ఇప్పుడు మనం ఉన్నటువంటి సొసైటీలో మ్యారేజ్ అనేది ఒక బ్యారియర్ అనేది తగ్గిపోయింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యారేజ్ ఉమెన్ ఆర్ బికమింగ్ పైలట్స్ అండ్ ఉమెన్ ఆర్ ఇంటూ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూసాం ఉమెన్ రోల్ ఎలా ప్లే చేశారని చెప్పేసి. అండ్ నా ఇండియా ఫినాన్స్ మినిస్టర్ కూడా ఉమెన్ లీడ్ చేస్తున్నారు. సో మ్యారేజ్ అనే అబ్స్టకిల్ అనేది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఆబ్జెక్టివ్ నవ్ డేస్. దట్ టు ఎస్పెషల్లీ అంటే జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంకా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత దే విల్ బి మోర్ ఎంపవర్డ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ జాబ్ రాకకన్నా ముందు కంపేర్ టు దట్ రేపు వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ వల్ల వాళ్ళకి ఇంకా సొసైటీలో మోర్ రెస్పెక్ట్ వస్తుంది. సో దట్ దే ఆర్ నౌ దే కెన్ సీ దట్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బెటర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఫ్యూచర్.